హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా సబ్స్క్రైబ్ చేయని ప్రతి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవ్వండి. మనకి రైల్వే ఎగ్జామ్కి సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 నోటిఫికేషన్స్ అయితే గతంలో విడుదలయ్యాయి కదా. వాటికి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళలో కొంతమంది ఫోటో సిగ్నేచర్ ప్రాపర్గా అయితే అప్లోడ్ చేయలేదు. అలా చేయడం వల్ల మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని గతంలో మనకి మే 17వ తారీఖున అసిస్టెంట్ లోకో పైలట్ అప్లై చేసి ఫోటో సిగ్నేచర్ సరిగ్గా లేని వాళ్ళకి అవకాశం కల్పిస్తూ మనకి గతంలో అప్డేట్ వచ్చింది. ఈ రోజు అదే విధంగా సేమ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 అప్లై చేసి ఫోటో సిగ్నేచర్ సరిగ్గా లేని వాళ్ళ కోసం ఈ రోజు అయితే నోటీస్ అయితే విడుదల చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రాపర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి యాక్సెస్ కల్పిస్తూ CN2 2024 టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3కి సంబంధించి నోటీస్ అయితే విడుదల చేశారు. కొంతమంది క్యాండిడేట్స్ మనకి ఫోటో సిగ్నేచర్ అనేది ప్రాపర్గా స్టాండర్డ్స్ ప్రకారం అయితే అప్లోడ్ అయితే చేయలేదు. ఓకే, నాట్ యాజ్ పర్ స్టాండర్డ్. సో వాళ్ళకి రిజెక్ట్ అవ్వకుండా ఉండేందుకు గాను ఫోటో సిగ్నేచర్ ఫ్రెష్గా మళ్ళీ అప్లోడ్ చేయడానికి వాళ్ళకి మరొక అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఎవరైతే ఈ విధంగా ఫోటో సిగ్నేచర్ ప్రాపర్గా అప్లోడ్ చేయలేదో గ్రేడ్ 1 గ్రేడ్ 3కి సంబంధించి వాళ్ళందరికీ కూడా మెయిల్ అండ్ మెసేజెస్ అయితే చేశారు. సో మీకు అందరికీ ఒకేసారి రాకపోయినా 1-2 డేస్ మనకి అందరికీ కూడా మెయిల్ మెసేజ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి మీరు ఈ వీక్లో ఒకసారి మెయిల్ మెసేజ్ అనేది అయితే చెక్ చేసుకుంటూ అయితే ఉండండి. ఓకే, ఇటువంటి వాళ్ళు ఎవరైతే మెయిల్ మెసేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫోటో సిగ్నేచర్ సరిగ్గా అప్లోడ్ చేయలేదని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక మీరు rrbApply.government.in ఏదైతే మీరు అప్లై చేశారో అదే వెబ్సైట్లోకి వెళ్ళి మీకు లింక్ అనేది ఇస్తారో మీకు జూన్ 3వ తారీఖు నుండి ఆ లింక్ అయితే అందుబాటులో ఉంటుంది. ఇది జూన్ 7వ తారీఖు వరకు ఉంటుంది. జూన్ 3వ తారీఖు నుండి జూన్ 7వ తారీఖు వరకు అయితే లింక్ అయితే అందుబాటులో ఉంటుంది. ఈ మధ్యలో మీరు లాగిన్ అయ్యి ఫ్రెష్గా మనకి యాజ్ పర్ ద స్టాండర్డ్స్ ఫోటో సిగ్నేచర్ అయితే ప్రాపర్గా అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, కాబట్టి మనకి జూన్ 3వ తారీఖు లోపల కూడా మెయిల్ మెసేజ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు చెక్ చేసుకుంటూ అయితే ఉండండి. ఓకే, సో మనకి ఈ జూన్ 7వ తారీఖు తర్వాత మళ్ళీ మీకు అప్లై చేయడానికి అవకాశం అయితే కల్పించదు ఆ రైల్వే అనేది. మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసిన ప్రతి వాళ్ళు కూడా మనకి జూన్ 7వ తారీఖు లోపల మెయిల్ మెసేజ్ చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు గనక మెయిల్ వస్తే వెంటనే లాగిన్ అయ్యి ఫ్రెష్గా ఫోటో సిగ్నేచర్ ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకుని స్టాండర్డ్ ప్రకారం ఎలా అయితే ఉండాలో అలా ఉందా లేదా చెక్ చేసుకుని మీరైతే అప్లోడ్ అయితే చేయాలి. మీకు దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే కనుక క్లారిఫికేషన్ చేసుకోవాలనుకుంటే హెల్ప్ డెస్క్ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఇచ్చారో 10 AM to 5 PM లోపు మీరు కాంటాక్ట్ అయ్యి సో మీరైతే మెయిల్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఫోటో సిగ్నేచర్ యాజ్ పర్ ద స్టాండర్డ్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అనేది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మనకి ఫోటో సిగ్నేచర్ అయితే మనకి ఎవరైనా రిజల్ట్ అయిన వాళ్ళు ఉంటే అప్లికేషన్ అనేది మనకి ఫ్రెష్గా అప్లోడ్ అయితే చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.